ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి అంతా కూడా ఇందులో వేసేసుకుని తొక్కుకుందాం కొంచెం. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కాల్చుకున్న వంకాయని కూడా వేసుకుందాము. వేసేసుకుని ఒకసారి తొక్కేసుకుందాం. సరిపోతుందండి. బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలు వేసేసుకుని మిక్స్ చేసుకుందాము. ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలండి, చాలా కొంచెం. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. పచ్చడి రెడీ అయిపోయిందండి. పైనుంచి మనం పోపు పెట్టేసుకోవాలి. పోపు వేసుకుంటే టేస్టీ కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది.